చాలా హ్యాపీగా అడుగుపెట్టాను. అయితే అడుగుపెట్టినప్పుడు నేను కొత్తగా అడుగుపెట్టాను, కానీ ఈరోజు అంతా కూడా అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, అంటే వ్యక్తులందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఆ పర్టిక్యులర్ సభ రిలాక్స్గా ఫీల్ అయిందా? నాకు అలా అనిపించింది. వ్యక్తులు హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి ఎంటర్ అవ్వనట్లేదు. అసెంబ్లీయే చాలా రిలాక్స్, హమ్మయ్య అన్నట్టు ఉంది, ఫీల్ అయింది. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు మీరు. సభ కాదు, రాష్ట్రమే రిలాక్స్గా ఫీల్ అయిందేమో అంటున్నా. అంతే కదండి నేను అంటుంది. అంటే 5 సంవత్సరాల నుంచి వినకూడని ఏ సభ ఎక్కడ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో వినకూడని చూడని ప్రవర్తనలు కానీ వినకూడని మాటలు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 24 వరకు జరిగింది. కాబట్టి ఏదేదంటే అన్నీ కూడా ఎగేనెస్ట్ జరిగినాయి. కాబట్టి మరి ఈ సభ మరి డెఫినెట్గా చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ అయింది అన్నట్టు మొత్తం సభ అంతా అలాగే ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఇది రేపటి తరాలకి కూడా ఒక లెసన్ అండి. లెసన్ అంటే మామూలుగా కాదు, 19 నుంచి 24 వరకు అనేకమైన లెసన్స్ మనం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఎందుకంటే అయితే రౌడీజమో లేకపోతే ఇంకొకటో ఇది చేయొచ్చు, కానీ మరి ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఎప్పుడు ఎవరు చూడకూడదు. అదే ఇప్పుడు మా గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఈరోజు ఎవరు కనపడలే, ఒక్కరు కూడా కనపడలేదు. అక్కడ మేము భూతద్దం వెతికినా కనపడలేదు. మేము అంటే సభ అంతా కూడా ఉమ్మడి కూటమి సభ్యులతో పూర్తిగా నిండిపోయింది. వాళ్ళు కూడా ఎంతోమంది రాలా. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎందుకు అవన్నీ ఎందుకంటే వీళ్ళకి తెలియాలి. ఈరోజు ఎవ్వరూ ఇక్కడ గొప్పోళ్ళు కాదు, ప్రజలు మాత్రమే గొప్పోళ్ళు. ప్రజలు ఇచ్చే తీర్పులే గొప్పవేనే తప్పితే ఎవ్వరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో గొప్పోళ్ళు నేను అన్నీ చేసేస్తాను, నేను గేటు తాకనివ్వను, మా నాయకుడు గేటు తాకనివ్వడు. గేటు తాకడం ఏంటి? ఆయన గేటు తాకలేదు, వెనకాతల గేట్లోంచి వచ్చాడు. ఈరోజు ఆయనే వెనకాతల గేట్లోంచి వచ్చాడు. నేను చెప్పకూడదు. ఈరోజు ఏదైతే అవమానించి పంపించిన చంద్రబాబు నాయుడు గారు, వెంకటేష్ గారిని చెప్తున్నాను, ఏదైతే సభ మొత్తం 5 సంవత్సరాలు అవమానించి పంపించిన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఒక శాసనసభ్యుడిని, నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాదు, శాసనసభ్యుడిని గౌరవించి తీసుకొచ్చి ఆ అసెంబ్లీలోకి గౌరవంగా తీసుకొచ్చారు. 175 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న శాసనసభ్యులందరూ కూడా ఈరోజు గౌరవంగా వెళ్ళారు. అందుకే దీన్ని గౌరవ సభ అన్నారు. గౌరవంగా వెళ్ళారు ఎవరైనా సరే. ఇది వాస్తవం. బ్లాక్ పీరియడ్లో ఉండే 19 to 24 వరకు కాదు, 24 to 29 సభలు జరగబోయే తీరు, ఇది గౌరవం. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఎవరు ఇక్కడ ఇది కాదు, మనకి కేవలం పాత్రలు మాత్రమే వస్తాయి. ఈరోజు మంత్రి అయిన వాళ్ళు రేపు ఉండరు, రేపు మంత్రి అయిన ఈరోజు ఉండరు. అలాగే అందరూ ఇది ఏదైనా ప్రజలు తీర్పులు ఉంటాయి, ప్రజలు ఇచ్చే వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలకు గౌరవించుకొని ముందుకు వెళ్ళాల్సిందే తప్పితే మనమందరం ప్రయాణం చేయాల్సిందే తప్పితే ఇక్కడ శాసించేవాళ్ళు ఎవడు ఉండరు, పూర్తిగా జీవితకాలం ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండరని తెలుసుకోవాలి. ఇది 100% ఇది ఒక పెద్ద గుణపాఠం, రేపటి తర నాయకులకి అందరికీ గుణపాఠం. ఎవరైనా అతీతులు కాదు, మనం యాజ్ పర్ ద రూల్స్